ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏవైతే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఈరోజు ఏదైతే శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా కూడా ఆదివారం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు కూడా దేవాలయాలకు కూడా పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోని కంచి కామకోటి దేవాలయం ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో అక్కడ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు కూడా పోటెత్తున్నారు. ఈరోజు తొలి ఏకాదశి కూడా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తే కూడా స్వామివారు కర్ణకటాక్షలు కనీసాల సంకల్పంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారు దర్శించేందుకు కూడా లైన్లో నిలబడి కూడా దర్శించేందుకు కూడా భక్తులు వేచి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈరోజు తొలి ఏకాదశి సంబంధించిన విషయాలు ఈ కంచి కామకోటి శాఖ వెంకటేశ్వర స్వామి దేవాలయ అయ్యగారును వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఈరోజు ప్రత్యేకత ఏంది? తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది? ఓం నమో వెంకటేశాయ. హైందవ బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి అంటే మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. దాంట్లో ప్రధానంగా చాతుర్మాస్యంలో వచ్చేటువంటి అంటే దక్షిణాయనానికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశిగా, ఉత్తరాయణానికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. ఆ విధంగా మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని చెప్పేసి మనకు ప్రతీతి. ఈరోజు ఏంటంటే వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తి యోగనిద్రలోకి జారుకునేటువంటి సమయం. దానికి శయన ఏకాదశి అని కూడా అంటారు, వామన ఏకాదశి అంటారు. ఎందుకంటే మనకి 24 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి కేశవనామాల్లో ఒక్కొక్క నామం ఉన్నది. వామన ఏకాదశి అంటారు, ఎందుకంటే రేపు వామన జయంతి ద్వాదశి, వామన ఏకాదశి కూడా అని అంటారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తిని మనం దర్శించుకున్నట్లయితే విశేషంగా స్వామివారి యొక్క దర్శనం వల్ల మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విశ్వాసంతో భక్తులందరూ కూడా విశేషంగా విష్ణువాలయాలకు దర్శనానికి వెళుతూ ఉంటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా అనేక మంది భక్తులు వచ్చారు. దానికి తగ్గట్టుగా మా వెంకటేశ్వర సేవా మండలి బృందం వారంతా కూడా అద్భుతంగా వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా దర్శనం అయ్యేటట్టుగా తోపులాటలు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టడం జరిగింది. ఈరోజు అయితే తొలి ఏకాదశి రోజు కూడా ఉపవాసాలు ఉంటే ఎలాంటి మోక్షం కలుగుతుంది భక్తులకు? ఈ సందర్భంగా ఈ ఏకాదశి అని కాదు, ప్రతి ఏకాదశి కూడా ఏకాదశ్యాన్న భుంజేత పక్షయోరుభయోరపి అని మనకు ధర్మ సింధులో చెప్తారు. అంటే ప్రతి ఏకాదశి కూడా ఉపవాసం జాగారం అనేటువంటిది తప్పకుండా ఆచరించాలి. దాంట్లో ప్రధానంగా చాతుర్మాస్యానికి మొదటి ఏకాదశి. మీరు ఇక్కడి నుంచి మొదలుకుంటే అన్ని పండుగలే ఉంటాయి. దక్షిణాయనానికి ముందు వచ్చేటువంటిది ఈ దక్షిణాయనం. మనకి ఇక్కడి నుంచో మొదలుకొని ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, శ్రావణ మాసంలో అనేక వరలక్ష్మి వ్రతం కావచ్చు, కృష్ణాష్టమి కావచ్చు, శ్రావణ పౌర్ణమి కావచ్చు, ఇలాగ అనేక పండుగలకి ఇది నాంది అని తెలిపేటువంటి ఏకాదశి. కాబట్టి విశేషంగా విష్ణు ఆరాధనకి ఇక్కడ నుంచి తర్వాత భాద్రపద మాసం గణపతి నవరాత్రులు, దాని తర్వాత భాద్రపద మాసం ఆశ్వయుజ మాసం మనకు అమ్మవారి దేవి శరణవరాత్రులు, దాని తర్వాత కార్తీక మాసం శివ విష్ణువులకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ విధంగా చాతుర్మాస్యాలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి దానికి మొట్టమొదటి నాందే ఏకాదశి నేడు. ఈరోజు ఏర్పాటు ఎట్లున్నాయి? ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో ఎట్లా ఏర్పాటు చేశారు? ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ దగ్గర, ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని చెప్పేసి పార్కింగ్ స్థలాలని అన్నింటిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైనా వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, మొదలైనటువంటి వాళ్ళకి సపరేట్గా ప్రత్యేకంగా వారిని డైరెక్ట్గా స్వామివారి దర్శనం చేసుకునేటట్టుగా ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కూడా సంవత్సరం పాటు వచ్చే 24 ఏకాదశిలో కూడా ఈరోజు శుద్ధ ఏకాదశి కూడా అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే పండుగలకు నాందిగా అంటే మొదటిగా వచ్చేది తొలి ఏకాదశి అని దీనికి ప్రత్యేకంగా పూజలు ఇస్తే స్వామివారు ఏదైతే కర్ణకటాక్షలు మోక్షం కల్పిస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజు కూడా ఉపవాసాలు ఉంటే కూడా ఏదైతే ఉపవాసాలు ఉన్న నేపథ్యంలో కూడా స్వామివారు అనుగ్రహం కలిగిస్తుంది. అలాగే పాపాలు కూడా తొలగుతున్న నమ్మకం, విశ్వాసం ఒకటి ఉంటుందని చెప్పి అయ్యగారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగారెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.